జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కొడుకు కోసం, వాడి బాగు కోసం నువ్వు ఈ పూజలు పునస్కారాలు చేయనవసరం లేదు. వాడి మేలు కోసం నువ్వు ఇంత పరితపించిపోనవసరం లేదు. ఒక్కసారి వద్దు అనుకున్నాక మళ్ళీ ఇలాంటి పనులన్నీ చేసి ఎవరికి దగ్గరవ్వాలనుకుంటున్నావు, ఎవరిని మెప్పించాలనుకుంటున్నావు? ఎవరినో మెప్పించాలని, ఎవరికో దగ్గర అయిపోవాలని నేను ఇవి చేయడం లేదు. మరి ఇవన్నీ చేసే దేనికి? సరే అయితే ఇప్పుడు ఈ పూజ కూడా మిత్రగారి కోసం కాదనే అనుకోండి. చిన్నప్పటి నుంచి వ్రతం చేయడం అలవాటు కాబట్టి నా అలవాటు ప్రకారం నేను చేసుకుంటున్నానని అనుకోండి. సరే, చేసుకో. కానీ ఈ ఇంట్లో మాత్రం చేయడానికి వీల్లేదు. అరవిందా, ఈ 6 నెలలు లక్ష్మి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నప్పుడు ఇక తను ఏ పూజ చేసుకుంటే మనకేంటి సమస్య? లేదండి, ఇలాంటివన్నీ చేసి ఇంకేదో సాధించాలని చూస్తోంది. మనల్ని మెప్పించాలని ప్రయత్నిస్తోంది. అది నాకు అర్థమవుతోంది. అందుకే అలాంటి అవకాశం నేను ఇవ్వదలుచుకోలేదు. మామ్, ఇది చాలా చిన్న విషయం. దీని గురించి ఇప్పుడు ఇంట్లో ఇంత రాద్ధాంతం అవసరమా? అవసరమే మిత్రా. ఇక్కడ ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. అది నేనందరికీ గుర్తు చేయాలి. చూడు లక్ష్మి, నువ్వు వ్రతాలే చేసుకుంటావో ఉత్సవాలే చేసుకుంటావో నీ ఇష్టం. కానీ ఈ ఇంటి గడపలో మాత్రం చేయడానికి వీల్లేదు. నువ్వు మరో 6 నెలల పాటు ఈ ఇంట్లో ఉండడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అలాగే ఈ 6 నెలలు ఈ ఇంట్లో మనుషుల కోసం నువ్వు ఏదో చేస్తున్నట్టు అందరికీ అపోహలు కలిగించడానికి వీల్లేదు. అందులో భాగంగానే ఈ పూజ కూడా ఈ ఇంట్లో చేయడానికి వీల్లేదు. సరే అత్తయ్య గారు, మీ మాటని గౌరవించాలనుకుంటున్నాను. మీరన్న మాట ప్రకారం ఈ ఇంటి గడపలో ఈ వ్రతం చేయను. కానీ నేను మాత్రం అమ్మవారి కరుణ కోసం వ్రతం చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.